వెళ్ళిపోదు పద. అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లేకుండా ఉంటే నీకు తాళి కడుతున్నారు రండి. నేను చెప్పేది అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? కాదు కాదు రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట, షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే మీరు ఇక్కడే ఉండి చూడండి. అది కాదు నేను చెప్పేది. ఏమైందండి? అక్షంతలేసి వచ్చేస్తాను. మొగుడు చావు బతుకులో ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీఎస్ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్. ఓకే థాంక్యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య నువ్వు రూమ్కి వెళ్ళు. మరి మీరు? నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్కి తీసుకెళ్ళు. చాలా బాగున్నారు. వాట్ వాట్? అబ్బే ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశాం. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యను తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్లోనే ఉన్నాను. ఏ హోటల్లో ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెర్టాన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు. అన్నయ్యో. ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు అన్నయ్య. మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు, ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం పదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి. యు మీన్ వాస్తు? సార్ మీరు ఒక్కరే వచ్చారా? మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను, భార్య రాలా. సార్ మీ భార్యను లోపల దిగబెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లేండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. జోకర్ కేకర్ అంటారంటే దయచేయండి సార్. అంటే గివ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనే, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా? ఓకే ఓకే 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదుగోనండి మీ భార్య. ఇదేంట్రా ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మనకు అన్నిళ్లలోనూ. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి, తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య? నేను. ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అలాగే తీసుకుని
అదిగా సార్ ఇప్పుడు హస్బెండ్ వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్ ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి? బోర్. అమ్మో. ఎవరికి మొగుడు ఎవరు ఎక్స్క్యూజ్ మీ, అక్కడ మా వారు మీరు కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు నీకు మా వారు తెలుసుగా? తెలుసండి. క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి తెలియని విషయం అడిగితే అలా పీకారండి. అన్నయ్య వదినా. ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా వచ్చేస్తుంది. తీసుకెళ్ళిపో. వదినా కదా నీ భార్యని. అబ్బా నీకు మంచి కథ చెప్తాందా? కథలకి వేళ పడలేదా? రాజురాజు ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసివ్వడానికి? దానికి మూడ్ లేదు బ్యాడ్ లేదు. కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? సుబ్బ భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య వల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావురా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నేను? ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా. చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది. నా మాట వినవే. అందుకే సుబ్బు నాకు ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి? మన సుబ్బేనండి. ఇడిగో మీ ఆయన. భర్త కాదు కదా. అవును ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? ఎవరు? నేనేనండి. నువ్వు కాదు. ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కటి? అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి. కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ నాతో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరిమోహేసం చూస్తున్నాడు కదా. వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు. వెళ్ళి అడుగు డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని ఎవరికి అన్నని? ఎవరు నువ్వు? ఎటకారంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ వైఫ్ ఉంది, ఇక్కడ వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మ తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక. ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి. మేము వెళ్తా, నువ్వు వస్తావుగా. నేను ఎందుకు? నువ్వు వెళ్ళు. ఏమండి మనం కూడా వెళ్దామండి. కాదు వాళ్ళ మధ్య మనం లోపలికి వెళ్ళిపోతాం. ఓం విష్ణవే నమః. ఓం ధనంజనగిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం సరస్వతీ. హలో, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? బాగున్నారా? బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను. మీ కొత్త కాపురం ఎలా ఉంది? కొత్తగా ఉంది. నివాసాయ మంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా బలసిద్ధిరస్తు. అవును, ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి? ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా? అబే అదేం లేదండి, మావారి సైడ్ నుంచి ప్రాబ్లం. అది సరే, మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. ఎక్కడికి? కొడైకెనాల్. కొడైకెనాలా? మేము అక్కడికి వచ్చామే. నిజమా? మేము ఒక వారం అక్కడే ఉన్నాం, కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి. మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అవును, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సిరియాడ్ ఏజెన్సీ. సిరియాడ్ ఏజెన్సీ? పేరు? సుబ్బు. అనయ్య, మీరు ఈ ఫోటోలోకి చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా.
సంధ్య ఏంటి ఇలా వచ్చావు? ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను. కరెక్టే. అది సరే, ముందు చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగంలో తిరిగి వచ్చేసామే, ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట. అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడతావునా? పోనీ గుర్తులేమైనా చెప్పిందా? గుర్తులు అవసరం ఉంది, పెళ్లి కొడుకు నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాగా. క్లోజ్ అయిపోయాను. ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించి, ఏరు దాటించి. ఆ రోజు ఇదే లాక్ తో నన్ను లాక్ చేశాడు. ఈ రోజు ఆడు బుక్ అయిపోతాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా. సుబ్బారావా? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్. ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్? యా. ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా, నీ పేరు సుబ్బా? ఎస్, అసలు పేరు పులిగోండ సుబ్బారావు. అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా? ఏంటి, అది చిలకన్న కోత? కోతైనా కొంచెం బెటర్ రా. 6 నెలల పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోబలా ఉన్నావు. ఏమంటే మీరు కొంచెం మర్యాద మాట్లాడా? నార్మల్ ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికి వచ్చినప్పుడు నిన్ను చూసుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి, నాలాంటి మంచోని తిడితే మీకు కళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది. నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. అయ్య బాబోయ్. పిలిచారండి? ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది, ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. అనియా, ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో, తిలోత్తమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలల క్రితం నీ ఇంటి తలుపులు తట్టి 1000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ పొమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మంటావా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు? ఓకే. నేను ఓకే. నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను. కాదనుకు తెలియదు డార్లింగ్. నీకు ఎవరేమన్నా? ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి వెధవా చెప్పే మాటలేవి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పులింగ్ మెద్దాడు. ఇదేం సినిమా అండి? అయ్య బాబోయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం. తెలుగు డబ్బింగ్. సాలిపురుగు చేసే ట్విస్టులు. పద. ఏమండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి? ఇంకా కొంచెం తిను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే? బాగా. ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి? అది ఇదిగో మొత్తం కుమే. వీడేంటంటే మన సుబ్బు పెళ్ళని తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే. ఏంటండి ఇది? స్పైడర్ మ్యాన్, సాలిపురుగు మనిషి, డబ్బింగ్. అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది. పద, మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద వేసుకుంటే గుండెలకి ఏమవుద్ది? పద, మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది?
కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను కడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో 7 అడుగులు నడిచి 3 వారాలు కాలేదు. అప్పుడే మొగుడిని చీర మాట్లాడు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. సంధ్య ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే వదినా. ఏంటి యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? మాట్లాడవంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజు వేరే వాడి పెళ్ళని దొంగ చాటుకు తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయనతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరండి లూజ్ పెళ్ళాం? వివేక్ గారు, అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాబుతేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా, ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసిపోదాం. ఏంటండి బెల్ల కొట్టి రాళ్ళు మాట్లాడరే? నేనే నా లూజ్ పెళ్ళాం. నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి. మీరేంటండి గుడ్లపకి చూస్తున్నారు? ఏంటిది బాగుతుంది? దొంగ పెళ్ళంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా? చెప్పండి. అదేం లేదు రాజీ, నేను నమ్మను. ఏయ్, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూశానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది. మనకెందుకు తొక్కలు గొడవ, వెళ్దాం పదా. ప్లీజ్ సంధ్య, నేను చెప్పేది ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు. మీకు ఇంకో దేవత ఉంది. అటువంటి వాళ్ళు ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా నేను బతకలేనే. మీతో నేను బతకలేను, ఇంకోటి కదా, దాంతో బతకండి. సంధ్య, నేను చెప్పేది రాజీ నేను చెప్పేది విను. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును, అబద్ధమే. నన్ను ప్రేమించానన్నావే, అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదని చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. గుడ్ బై. గోయిందా 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 గోయిందా. నా కాపురం నిలబెట్టు స్వామి, నా కాపురం నిలబెట్టు స్వామి. అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి. దేవుడా దేవుడా దేవుడా, నా కాపురం నిలబెట్టు దేవుడా, నాతో పాటు మా బాస్ కాపురం కూడా నిలబెట్టు దేవుడా. ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నాయండి ఇక్కడ? స్పీడ్ బ్రేకర్ కాదు, పొద్దున్న ఏం మెక్కొచ్చావు, ఇంత బరువు ఉన్నావు. ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడిని భక్త. మా బాస్ పుణ్యం అంటూ 100 గ్రాములు తగ్గా. అంత టార్చర్ పెడతాడా? పెడతాడు, పడతాడు. ఎవడా తలకమాసిన ఎదవా? ఇదిగా తిడితే నన్ను తిట్టు కానీ మా బాస్ని తిడతావేంటి? ఇంత మంచివాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు, పెద్ద బోకు. ఇంతకీ ఎవడా క్రాకు? వివేక్. వివేక్ ఎక్కడ విన్నట్టుందండి. నిజంగానా? అంటే నేనే. అనే మీరా? సుబ్బు, నేను నిన్ను టార్చర్ పెడతాను. కొత్తగా పెళ్ళినోడికి పెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి? దానికి కారణం నేను ఒక్కనేనా? నేను కూడా సార్. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఆ రోజు సినిమా హాల్కి ఆ గజ్జల గురంతో రావడం వల్లే మీ కాపురాల్లో నిప్పులు పడ్డాయి. మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకుందని వచ్చాను సార్. అసలే ఇదిగో అన్నయ్య, బొట్లు పెట్టించుకున్న పొర్రు దండాలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంతా ఆయన దయ. కరెక్ట్. మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటని అది? మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగినంత చెప్తాను, మా ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళి జరిగినంత చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అట్నుంచి నడుకోదాం. రాజీ రామా, రాజీ అరగంటలో వస్తానని ఇప్పుడు వెళ్ళింది. లోపలికి వచ్చి కూర్చో. సంధ్య గారు ఉన్నారా? మీరు? నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని. ఓ, సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ? సంధ్య గారు లేరా? బయటికి వెళ్ళారండి. వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సరే, కూర్చోండి. రాజీ, అమ్మా రాజీ, ఇక్కడున్నావా? ఏమి లేదమ్మా, నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి. అదేనమ్మా మన సుబ్బు విషయం. ఏమ్మా, సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా? చిచి, నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డోడేం కాదమ్మా, చాలా మంచోడు. వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గానీ వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం. అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి. ఆ టైపే వేరు, నాలా కాదు. నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికులు అనుకుంటారు. నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది. నీతో చెప్పకూడదు కనమ్మా, నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్ గా నా పుట్ల పడిపోవాల్సిందే. అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది. దీని అంతటికి కారణం ఎవరో తెలుసామా? నా పెళ్ళం. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా, అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు. మరి నేను నా పెళ్ళ ఎప్పుడు ఊరు వెళ్తుందా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను. అంత ఉందా డిఫరెన్స్? అసలు నీకు తెలిసి తిరుగుతాం ఒకటేనమ్మా. నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు. నాగలక్ష్మణి, సుబ్బలక్ష్మణి, వెంకటలక్ష్మణి, మహాలక్ష్మణి, ఆదిలక్ష్మణి.
వదినా ఇక్కడున్నావా? వదినా అన్నయ్య బేసిక్ గా చాలా మంచివాడు. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది. అసలు మనం గుడి వరకు వెళ్ళనవసరం లేదు. అన్నయ్య చుట్టూ 3 సార్లు తిరిగితే చాలు, అంతే పుణ్యం. అసలు తప్పంతా నాది, అనాల్సింది నన్ను. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను. ఏ అమ్మాయి కన్నా చిటికలో లైన్ వేయగలను. అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంతెందుకున్నా మన రాజుని కూడా ఇలాగే ట్రై చేశాను. కానీ అన్ని పెళ్ళాక నన్ను మొండికేసరికి తప్పలేదు, తాళి కట్టాను. తనకు అబద్ధాలంటే పడవంటదినా, తెగ బిల్డప్లు ఇచ్చేసేది. అసలు పడింది నా అబద్ధాలకు వదినా. నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోయేది. కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదినా, ఆ రాజు అంత ఈజీగా నా లైన్లో పడుతుంది అనుకోలేదు. ఓన్లీ 3 సిట్టింగ్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది. దానిలో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండెలు ఆగిపోవు. తెలుసు. సుబ్బు, తమ్ముడు. ఇంకేం తమ్ముడు? ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది. నన్ను క్షమించు సుబ్బు. క్షమించడానికి, అభినందించడానికి ఇంకేం మిగిలింది? నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశావు. నీకు న్యాయమా? నిన్ను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను. ఇదిగో చివరికి ఇది మిగిలింది. బంగారం లాంటి నా పెళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం ఆడాను. చాలు. ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుందంటారు. అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే. ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది. తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా. అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు. సాంబిగాడా? ఎవడా బ్రోకరు? వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు. పైగా వాడి మాటలంటే మీ వదినకి వేదవాకు. అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందా? ఇదిగో రాత్రికి వచ్చేస్తున్నాను, రెడీగా ఉండే. ఏంటి రెడీ? ఆడమోగ తేడా లేకుండా. నేను రా వివేక్ని. నువ్వా? ఎవరితో తెలిసిన నెంబర్లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా. నీకు విషయం తెలుసా? నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మాట్లాడి నువ్వే. అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నయాగరా హోటల్ స్విమ్మింగ్ పూల్ లో విత్ గర్ల్స్. మేము ఇక్కడ గోదాట్లో కొట్టుకుపోతుంటే నువ్వు నయాగర్లో అమ్మాయిలతో స్నానం చేస్తున్నావా? అర్జెంట్గా ఇంటికి బయలుదేరి వచ్చాయి. అయ్యి బాబాయ్, ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నీకు ఏం తెమ్మంటారా? ఒక శవపేటకి తీసుకురా. నిన్ను కప్పెడతాకి. ఏమైందిరా? ఏమైంది అంటావేంటారా? ఇక్కడ చాలా ప్రాబ్లం ఇరికిపోతాను. అసలు ఏం జరిగిందో చెప్తా విను. చూడండి అమ్మా, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. కొంచెం ఓవర్ అయింది. తగ్గించేస్తా. బెటర్. చూడండి అమ్మా, నిజం నిప్పు లాంటిది, దాన్ని దాచకూడదు. వీళ్ళు దాచారు, మొత్తం కాలిపోయింది. మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. దీని అంతటికి కారణమైన తిలోత్తమ ఎవరో తెలుసా? నా భార్య. మీ భార్య? అవును, నా భార్య. నువ్వు చూడలేదు కదా. నువ్వు సరిగ్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. చెప్తాను నేనండి. వెంకటేష్ లాంటి నేను, సారీ ఆరతి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం. బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్. ఏమంటాడు? నో అన్నాడు. మరి వెంకటేష్ ఊరుకుంటాడేంటి? నీకోసం వెంకటేష్ వచ్చాడా? ఇక్కడ వెంకటేష్ అంటే నేనా? నేను ఊరుకుంటానండి. ఆ అమరీష్ పురి గారు పంపిన మనుషులతో ఫైట్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను. సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని పడింది. ఎందుకు? ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం. బిజినెస్ పని మీద. ఆ అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం. యా పూర్తిగా నమ్మేశారు. ఇక మనం గట్టికినట్టే. ఎస్. అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది. ఒక బిజినెస్ పని మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరూ లేని నేను నా తిలోత్తమని ఎక్కడుంచాలని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు. నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను. ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడోనని తాను ఎవరికీ చెప్పొద్దు నీటి దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను. దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సారీరా. ఇట్స్ ఓకేరా. తప్పంతా నాది. తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు, వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే. సంబంధం ఉంది. తిలోత్తమ నా పెళ్ళం, నా భార్య, మై వైఫ్. మరి నేనెవరిని? హే, హూ ఇస్ ఆన్ ద లైన్? ఎవరండి మీరే? నీ పెళ్ళ.
అన్ని గాలి ఎక్కువ కొట్టాడు, బర్స్ట్ అయిపోయింది. నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీశానా? బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను. అలాంటి నన్ను నీకెలా మోసం చేయాలనిపించిద్రా? నువ్వు చెప్పేది ఇప్పటికీ నిజమని నన్ను ఎలా నమ్మంటావు? ఈ ఒక్కసారి కవర్ చేయవే ప్లీజ్. రాలిపోయిన పువ్వు ఒక్కసారి అతుక్కోమ్మంటే అతుక్కుంటుందా? మనసుంటే ఫెవికల్ ట్రై చేయొచ్చు నీ కదా. మొహం, నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. అలా చెప్పండి మేడం. ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని నిలబెట్టి కాల్ చేయాలి. నీకే ఎన్నైనా చెప్తావు, తర్వాత కాళ్ళు అట్టు పిల్లకి సావాలి మేము. అంత అవసరం లేదు. ఏ? మీ హస్బెండ్ కూడా డైవర్స్ నోటీస్ పంపిద్దాం. రండి. చచ్చా మిమ్మల్ని సేవ్ చేద్దాం, నేను బుక్ అయిపోయాను రా. డోర్ మీద ఇదంతా నీ మూలంగా జరిగింది. రే నీ భార్య మా భార్య ఫాస్ట్ టైం కదా, వెళ్ళి సారీ చెప్పరా, వెళ్ళిపోతుంది. సారీ చచ్చా, లైఫ్ లో సారీ చెప్పకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాను రా. పెద్ద బిన్ లాడను సారీ చెప్పడం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేయడం ముఖ్యం కాదురా, వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి. అదే మనం చేసింది. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? తిలోత్తమని కలిసి ఎప్పుడు చూసినా అదే చేసా. తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం. అప్పుడైనా మన కాపురాలు నిలబడతాయి. తిలోత్తమ ఎక్కడుందో తెలియదే. నాకు తెలుసురండి. పద. ఎంతసేపు లోపల కూర్చోను? ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చిందిరా? సీన్ బిగినింగ్ నుంచే ఉంది. ఈ అబ్బాయి ఇంత టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో రిలీఫ్ గా ఉంటుందనే తీసుకొచ్చా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. వచ్చా నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. తర్వాత ఇదిగా మామూలు నన్ను వదిలి చూడు వెళ్ళిపోయింది. నువ్వు ఈవినింగ్ ఇంటికి మాట్లాడుకుందాం. ఇదిగా తప్పకుండా వచ్చాయి. అయిపోరే ఇదిగా మొత్తం బట్టలన్నీ తెచ్చేసుకో. మామిడికి రాదు అయ్యిలే రాపు. ఏమైందండి? ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి. తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తాగి చచ్చిపోయింది. ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు. ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. దిక్కులేని చావు వచ్చింది. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు. పాపం అమాయకురాలు. తిలోత్తమ మనల్ని ఎన్నోసార్లు కాపాడింది. దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయండి. అట్టాకే బాబు. సంధ్య, మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి. తను కూడా చనిపోయింది. చనిపోయిందా? చంపేశారా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారేంటండి? వద్దు, నన్నేం అడక్కు. విడాకుల కేసులన్నీ ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా. కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ. అదేం సార్ అలా అంటారు? కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి కానీ. వద్దు, నన్నేం అడక్కు. వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు. వద్దు, మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం ప్రొసీడ్ అయిపోతున్నాయా. ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయ్యా. వాళ్ళని బతిమాలంటే పని జరుగుతుంది. వెళ్ళండి. అది కాదు సార్. వెళ్ళండి అయ్యా, ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, సంధ్య నేను చెప్పేది ఇదిగో, నేను గూండాలను విడాకులు ఇస్తున్నావా? రోజు తాగొచ్చి తంతున్నానని విడాకులు ఇస్తున్నావా? మీరు చేసిన సరే నా నోటితో చెప్పిస్తారా? అది నీ అనుమానం మాత్రమేనే. గెట్ లాస్ట్. సంధ్య, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? ఇదేమన్నా పురాణ కదా? వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నువ్వు విన్నా చెప్పు. నేను చెప్పేది వినకపోతే ఒక హించు కూడా కదలేవు. సంధ్య, నేను చెప్పేది విను ప్లీజ్. సంధ్య ప్లీజ్, సంధ్య ప్లీజ్. అడ్డు లేవండి. నేను లేవను. అడ్డు లేస్తారా లేవరా? కుదరదని చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళలేను. అరే చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఈమె తప్పు నా సైడే ఉందని నేను ఒప్పుకుంటానే. అయినా బయట ఎన్ని అదవాసాలు వేసిన ఇంటికి ఎంత లేట్గా వచ్చి నీ మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే. నీకు దండం పెడతానే. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకో. ఇదిగో నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టినా కొట్టేసరి నేను ఎక్కడి నుంచి వెళ్ళలేను. మీ మొండి పడతాను మీదే కానీ మా నాన్న మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను వెళ్ళలేను. వాళ్ళు వెళ్ళనిచ్చేదేంటండి? రండి మనం బస్సులో పోదాం. రండి. సంధ్య, సంధ్య నేను చెప్పేది. రాజీ ఈమె నా మాట నువ్వే. ఈమె ప్లీజ్. అరే డ్రైవర్ లేడే? నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేస్తాను.
బస్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఏమైందయ్యా? బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను. బ్రేక్ లేకుండా బస్సు బయలు ఆపారా? చూడరాదు, బస్సు మోటార్లు అయిపోయింది. మీరు ఎవరు కట్టదు. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి. నువ్వు బాగరా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలారో బస్సు లోయలో పడిపోతుంది. అందరం కలిసి చేస్తాం. మీలాంటి చీటలతో కాపురం చేయడం కన్నా చావడం మంచిది. చూడు సంధ్య, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే మీరు విడాకులు కావాలని మొండిపొట్టు పట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి శని వదిలిపోయింది అనుకుని చేతులు దులిపేసుకునేవాళ్ళం. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు. మీరెందుకు బస్ ఎక్కారు? అసలు మీ ఎందుకమ్మా ఆపుతావు? ముందుకెళ్తే చచ్చిపోతాను, అంతేగా. రాజీ కింద చూడుకో, కళ్ళు తిరుగుతాయి. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు. మేం కళ్ళు తెరిచాకే కదా మీ భాగవతం మొత్తం చూసింది. అబ్బా రాజీ రాజీ రాజీ, తులసి మొక్కను చూసి తుమ్మముళ్ళు అనుకుంటున్నావు. నేను ఈ బస్సు ఎప్పుడు పడిపోతా అనుకున్నాను. అమ్మ రాజీ, సుబ్బు చాలా మంచోడమ్మా. అసలు దీని అంతటి కారణం నేను. అది చెప్పాలా? తెలుస్తూనే ఉంది. మగాళ్ళంతా మొగుళ్ళు కాలేరండి. భార్య ఊరెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏ ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు. నువ్వు నార్మల్ సంధ్య, నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేటర్ అనుకుంటున్నావు. అంటే మీరేం తప్పు చేయలేదా? చేశానే, కానీ అమ్మాయిల వెంట తిరిగి తప్పు చేయలేదే. ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను. ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారి తీసింది. చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది. అయినా తప్పు నీది కాదులే అన్నయ్య. రామాయణంలో రాముడు కూడా అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు, భారతంలో కృష్ణుడు అవసరమా? ఒక మొక్కలో తేల్చెట్టాను. ఏమే, నేను పెద్ద ముండలు ముట్టాకోరనే. నీ కళ్ళు కప్పి అబప్పాలన్నీ చేసేనే. సచ్చి ముందన్న క్షమించవే. చేసిన దానికి అనుభవించండి. అలా అనకే. మన ఇద్దరిని కలపమని గుడికి వెళ్ళి అచ్చం చేయించి కుంకం తెచ్చానే, జేబులో ఉంది. తీద్దామంటే బస్సు వెళ్ళిపోతే మన భయం వేస్తుంది. రాజీ, నేను చెప్పేది వింటావా? అసలు ఏం జరిగింది? నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం. మా మాట నమ్మండి ప్లీజ్. చావబోతూ ఎవరు అబద్ధం చెప్పండి. మాకు మీరంటే గుండెల నిండా ప్రేమ ఉంది. మేము ఒక చిన్న అబద్ధం ఆడడం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు. ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి. సంధ్య, కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు. గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు. అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడిగా అనిపిస్తాడు. అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబట్టే ఇంతవరకు వచ్చింది. రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి. చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామ రావే జాబీలు రావే అని పాడతారు. అంత మాత్రం చందమామ రాదు. అదెంత పెద్ద అబద్ధం నీకు తెలుసా? ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మంటపాల కంటే కోట్లు ఎక్కువ ఉంటాయి. అంత ఎందుకమ్మా? చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పడతారని అడిగితే దేవుడు ఇస్తాడని చెప్తాం. అది నిజమా అబద్ధమే కదా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తాం. అది పడిందో లేదని 1-2 సార్లు ఆగి చూస్తాం. అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను. వదినా ప్లీజ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అర్థం ఎక్కడ ఉంది? అడ్డంగా మాట్లాడు. భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సులాగా మన సంసారాలు కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. చెప్తే కొడుతున్నావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ బ్యాలెన్స్ దాకా వెళ్ళిపోయి ముందు బయటపడే మార్గం చెప్పండి రా. రే, అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు.
ప్లీజ్ నమ్మండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్కడుగు ముందుకేయండి. ఒరే పెళ్ళప్పుడు తప్పట అడుగులేసి ఉంటాం, ఇప్పుడన్నా కష్టకేద్దాం. తొందరగా మీరు దగ్గర వెళ్ళగా సంధ్య పద. సంధ్య హలో డాలీ.